సైకలాజికల్ ఆస్పెక్ట్లో చూస్తే ఏంటంటే ఎప్పుడైతే స్మోకింగ్ అనేది స్టార్ట్ చేశారో, టొబాకో యూజ్ చేయడం అనేది మెల్లగా అది బ్రెయిన్లో ఉండేటువంటి డోపమిన్ అనే కెమికల్ని రిలీజ్ చేస్తుంది. అది ఫీల్ గుడ్ కెమికల్. ఎప్పుడైతే ఇది రిలీజ్ చేస్తుందో మనకు ప్లెజరబుల్ ఫీలింగ్ వస్తుందో, ఆ పర్సన్ ఎవరైతే వాడుతున్నారో దే వాంట్ టు రిపీట్ దోస్ యాక్టివిటీస్. అంటే సరదాగా మొదలైనప్పుడు ఆ ప్లెజర్ని సీక్ చేయడానికి పదే పదే వాడడం. ఎప్పుడైతే అది అలవాటుగా మారిపోతుందో ఆ లూప్లో వెళ్ళిపోయిన తర్వాత, ఆ హ్యాబిచువల్ లూప్ అంటాం. అంటే ఎప్పుడైతే ఇది వాడుతున్నామో డోపమిన్ రిలీజ్ అవుతుంది, నాకు రిలాక్సేషన్ వస్తుంది, లేకపోతే పీస్గా ఫీల్ అవుతున్నాను, లేకపోతే ప్లెజరబుల్ ఫీలింగ్ అనేది వస్తుంది. సో ఎప్పుడైతే ఇది తగ్గుముఖం పట్టిందో మళ్ళీ నాకు వాడాలని అనిపించడం. సో అక్కడ డిపెండెన్సీ అనేది స్టార్ట్ అవుతుంది. అంటే నేను ఎక్కువ మోతాదులో వాడి సేమ్ ఫీలింగ్ కోసము, సేమ్ డోపమిన్ రిలీజ్ కోసం ఎప్పుడైతే నేను పదే పదే అది కంటిన్యూ చేస్తున్నానో నేను ఆ లూప్లో పడిపోయాను. అంటే కొంతసేపటికి నాకు ఆ హై తగ్గిపోగానే మళ్ళీ ఐ హ్యావ్ టు యూజ్ టు ఫీల్ ద సేమ్ ఎఫెక్ట్. సో ఈ లూప్లో వచ్చేసిన తర్వాత అది సైకలాజికల్ డిపెండెన్సీగా మారిపోతుంది.